नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా నామం అత్తే చదివేస్తుంటే ఇప్పటికి అమ్మ కర్ణించారనమాట. జయ జయ హే చిర భాగ్య ప్రదాయిని పాలయ మాం శ్రీ లక్ష్మి నమో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి సహస్ర పుష్పార్చన చేసుకున్నామండి. ఇంకా దీని గురించి చిన్నగా అత్తయ్య 2 మాటలు చెప్తారు. జయ శ్రీమన్నారాయణ అండి అందరికీ. అస్మత్ గురుభ్యో నమః. సునీత ఎప్పటి నుంచో సహస్రనామాలతోటి లక్ష్మీ పూజ చేసుకుందాం అని చెప్పి అనుకుంటుందంట. ఇప్పటికి అమ్మ కర్ణించారనమాట. సహస్రనామాలంటే అన్ని పువ్వులు కావాలి కదండి. అవి అన్ని పువ్వులు మల్లెపూలు తెచ్చుకున్నది. ఆ మల్లెపూలతోటి చక్కగా ఒరిజినల్ పువ్వులు కావాలని చెప్పి మల్లెపూలతోటి చేసుకుంది. అదేంటంటే ఒక్కళ్ళే చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నామం చదువుకుంటూ పూలు సమర్పించుకోవాలి కదా, కాన్సన్ట్రేషన్ ఉండదు రెండింటి మీద. ఒకళ్ళు నామం చేస్తే ఇంకొకళ్ళు పూలు సమర్పించుకోవచ్చు. అట్లా నేనున్నాను కదా, అందుకని నామం అత్తే చదివేస్తుంటే మనం అప్పుడు తను పూలతోటి సమర్పించుకుని చేసుకుందనమాట. అది మీకు చూశారు కదా, అవుట్పుట్ ఎట్లా ఉందో మీరే చెప్పాలి. ముందుగా మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా కూడా ఇలాంటి కొంచెం విశేషంగా చేసుకున్నప్పుడు షోడశోపచారాలతో చేస్తాం కదండి. సో ముందు దీపారాధన చేసుకుని ఆచమనం చేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న ఏ పుస్తకంలో అయినా కానీ లక్ష్మీదేవికి సంబంధించిన పుస్తకంలో సహస్రనామాలు బుక్ ఉంటుంది, తెచ్చుకుంటే కనుక అందులోనే మనకి పూజా విధానం, షోడశోపచార పూజా విధానం ఉంటుంది. ఇంకా దాని ప్రకారం సంకల్పం చెప్పుకొని చక్కగా పూజ చేసుకోవటమేనండి. ఇంకేముంది, మనకి పువ్వులు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మాకు మల్లెపూలు అనుకోకుండా మా వారు వెళ్ళటము తీసుకురావటము. ఇంకా విజయవాడలో ఏంటంటే పువ్వులు బాగా దొరుకుతాయి అన్నమాట. అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు. ఇంకా మధ్యలో మా వారు వెళ్ళినప్పుడు మల్లెపూలు చెప్తే తీసుకొచ్చారు అన్నమాట. ఇవన్నీ కూడా మేము చక్కగా విశేషంగా అన్ని బాగా చేసి పెట్టారు అత్తయ్య. 2 రోజుల ముందే ఎట్లా ఉంటే ఏంటని టెన్షన్ పడ్డాం, కానీ మొత్తానికి అమ్మ మంచిగా చేయించుకున్నారు అన్నమాట. ఇంకా మనకి ధూపం దీపం ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సహస్రనామాలు చదువుకునేటప్పుడు మనం ఇంకేదో పువ్వులు మనం సమకూర్చుకుంటామో ఆ పువ్వుల్ని చక్కగా ఒక్కొక్కటిగా సమర్పించుకోవడం. మహేశ్వరే నమః, ఓం హృల్లేకాయే నమః, ఓం పరమాయే నమః, ఓం వేదశాస్త్ర ప్రమాయే నమః, ఓం దేవదేవ్యే నమః, ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యే నమః, ఓం ప్రకృతే నమః, ఓం మేనకాయే నమః, ఓం దేవే నమః, ఓం మదనమర్దిన్యే నమః, ఓం విరుద్రూపిణ్యే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం నిరూపాస్తే నమః, ఓం సుభక్తికాయ నమః, ఓం నిరూపితాద్వయే నమః, ఓం విద్యాయ నమః, ఓం నిత్యానిత్యస్వరూపిణ్యే నమః, ఓం జగలక్ష్మే నమః, జగన్మాత్రే నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజాయే నమః, ఓం కనత్తౌర్ణవర్ణ రత్నాఢ్య సర్వాభరణ భూషితాయే నమః. మొత్తం సహస్రనామాలు అయిపోయిన తర్వాత ఏదైనా వండిన ప్రసాదం, మనకి ఒకవేళ ప్రసాదం కూడా మాకు వీలు కాదు, మేము చేయలేము అనుకుంటే చక్కగా అన్నిటికంటే విశేషం పూర్ణఫలం కొబ్బరికాయ కదా. సో ఒక కొబ్బరికాయ కొట్టుకుని అరటిపళ్ళు సమర్పించుకుని అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇంత చేసుకున్నాక ఒక ప్రసాదం పెట్టుకుంటే మనకు నిండుగా అనిపిస్తుంది, లేదంటే తృప్తి అనిపించదు నాకైతే. సో ఇలా ప్రసాదాలు పెట్టుకున్న తర్వాత ఇంకా 8 దీపాలు చక్కగా ఇట్లా అష్టలక్ష్మిలకి హారతి కోసం అని చెప్పి ఇట్లా 8 దీపాలు సిద్ధం చేసుకున్నామండి. ఇంకా ఆ దీపాలు కూడా అలా వెలిగించేసాము. ఈ దీపాల గురించి చాలామంది వివరాలు అడిగారు. నిన్నటి వీడియోలో అవన్నీ చూపించామండి. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక చూడండి, మీకు తెలుస్తుంది.
శ్రీవక్షభక్షసే క్షేమంకరాయ సర్వేశాయ శ్రీరంగేశాయ మంగళ శ్రీకాంతాయ కళ్యాణ నిధియే నిర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు శ్రీ అస్తు వాసనా వాస్తురస్య శ్రీ హస్తగిరినాథాయ దేవరాజాయ మంగళ కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళ శోశిష్టమాలికా గంధబంధబంధర జిష్ణువే విష్ణుజిత్తనుజాయే గోదాయే నిత్యమంగళ శ్రీనగర్యాం మహాపూర్యాం తామ్రపర్ణి ఉత్తరతటే శ్రీతింతిని మూలధామే షటగోపాయ మంగళ శేషోపాసన్యనాథో వా శ్రీపతిరేచ్ఛత్కై వితర్కాయ మహాపరాగ్నే భాష్యకారాయ మంగళ తులామూలనావతారయ సౌమ్య మాతృమణియే శేషంసాయస్తు మంగళ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఇంక ఈరోజు పూజ అయితే చాలా సంతోషంగా ముందు మనకి ఒక మనసులో నేను సంకల్పం ఏముండదండి, అలా కూర్చుని పోతాను నేనైతే. ఇంకా అమ్మవారిని అలా కాసేపు చూసుకుంటూ ఉంటే ఇంక మనకి ఒక వారానికి కాదు ఒక నెలకు సరిపడా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం వీలుని బట్టి అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటా ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది నా అభిప్రాయం. నిర్నోడం పెరువేడిని ఆయిరం పల్లాండు వడివాళ్ళు వాళ్ళ మార్బనిల్ వాళ్ళగిరిని మంగయం పల్లాండు వడివారి సోది వళత్రయం సుడ్రాయిలం పల్లాండు పడై పోరు పొక్కు భుజంగం అప్పాంచజన్యం పల్లాండే. జరిగిందండి. ఏదో అనుకోకుండా ఈయన విజయవాడ వెళ్తే పూలు తెప్పించుకోవటం, ఆ మల్లెపూలు చూడంగానే అనిపించింది శాస్త్రం చేసుకుందామని. మొత్తానికి అమ్మ అయితే అలా చేయించుకున్నారు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక వారం ఉంది కనుక వీలున్న వాళ్ళు చక్కగా ఇట్లా మన శ్రావణ మాసం శుక్రవారం పూట చేసుకుంటే విశేషం అండి కదా అత్తయ్య. 4వ శుక్రవారంగా పైకి ఇంకొక వారం ఉంది కదా, వీలున్న వాళ్ళు ఆఖరి వారం అయినా చేసుకోండి. అమావాస్య రోజు లక్ష్మీదేవి చేసుకుంటే ఇంకా విశేషం. మధ్యాహ్నం నుంచి వచ్చేసిందని చాలామంది అంటున్నారు, కానీ ఆవేళ చేసుకుంటే ఇంకా విశేషం. ఇంకా పూజ ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఆ తల్లి చల్లని చూపులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత. లోకా సమస్త సుఖినో భవంతు.